బుడమేరు దెబ్బకు కొల్లేరు కక్కావికలమవుతోంది. మరికొన్ని లంక గ్రామాలకు వరద చుట్టుముట్టింది. ఇళ్లలోకి వరద నీరు చేరుతోంది. ఏలూరు కైకలూరు మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పోలీసులు భారీ వాహనాలను కూడా అనుమతించడం లేదు. ముంపు గ్రామాల్లోని ప్రజలు తాగునీరు, నిత్యావసర సరుకుల కోసం కూడా బయటకొచ్చే వీలు లేకపోయింది. కొల్లేరు మొత్తం కూడా బుడమేరు దెబ్బకు కక్కావికలమవుతోంది. లంక గ్రామాలకు మళ్లీ వరద చుట్టుముట్టింది. ఇళ్లలోకి వరద నీరు చేరుతోంది. ఏలూరు కైకలూరు మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, ఉదయశ్రీ, నిన్నటి వరకు ఉన్నటువంటి వరద ప్రవాహం కంటే కూడా ఈ రోజు మరింత పెరిగింది. నిన్న భారీ వాహనాలకి ఏలూరు కైకలూరు రహదారి మధ్యన అనుమతి ఇచ్చారు, కానీ ఈరోజు ఆ పరిస్థితి కూడా లేదు. నిన్నటి కంటే కూడా కొల్లేరు ప్రవాహం ఎక్కువగా ఉండడం, ఆ వరద నీరు మరొక 100 మీటర్ల ముందు వరకు కూడా రహదారిని ముంచెత్తడంతో భారీ వాహనాలు కూడా ఈ దారిలో వెళ్లేటటువంటి అవకాశం లేదు. ప్రస్తుతం కొల్లేరు ఏలూరు నుంచి కైకలూరు నుంచి ఏలూరు వచ్చేటటువంటి రహదారి పైన మనం చూస్తున్నాం. నిన్న 3 నుంచి 4 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తే ఈ రోజు మరొక అడుగు పెరిగింది. దీంతో ఇటువైపుగా భారీ వాహనాలు కూడా వెళ్లేటటువంటి పరిస్థితి లేదు. ఇక చుట్టూ ఉన్నటువంటి లంక గ్రామాలు కూడా ముంపు బారిన పడుతూ ఉన్నాయి. ఇప్పటికే ఈ కలకుర్రు అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లోకి ఇళ్లలోకి నీరు చేరుతోంది. అక్కడి ప్రజలు బయటికి రావాలంటే ఇవన్నీ కూడా లంక గ్రామాలు కాబట్టి రాకపోకలు కూడా నిలిచిపోయాయి. వారికి మంచినీటి సౌకర్యాలు అలాగే ఇతర నిత్యావసర వస్తువులు తెచ్చుకోవాలన్నా ప్రస్తుతానికైతే వారు బయటకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రాంతంలో పడవల సౌకర్యం కూడా ఉండదు, ఎందుకంటే మత్స్యకారుల పడవలు ఉంటాయి. అవి కేవలం ఒకళ్ళో ఇద్దరు వెళ్ళడానికి మాత్రమే ఉంటాయి. వాళ్ళకు కూడా బయటకు వచ్చేటటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో లేదు. ప్రస్తుతానికి ఎగువ నుంచి మరింత వరద వస్తున్నటువంటి నేపథ్యంలో కొల్లేరులో ఇంకా పెరుగుతూ ఉంది, వరద నీరు పెరుగుతూ ఉంది. లంక గ్రామాలు ఇప్పటికీ ముంపు బారిన పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిన్నటి కంటే ఈ రోజు పరిస్థితి కొంత ఇంకా ఎక్కువగా ప్రభావం పెరిగిందని చెప్పాలి. నిన్నటి వరకు కూడా ఈ ఇతర గ్రామాలకి వెళ్ళడానికి ఉండేది, కానీ ఇప్పుడు ఇటు మండవల్లి గ్రామం, పెనుమాక లంక, అలాగే నందిగామ లంక, ఇంగిలిపాక, అలాగే మణుగూరు, కోబాక లంక, పలపుర్రు, నచ్చిమిల్లి వంటి ప్రాంతాలకు వెళ్లేందుకు ఇప్పటికీ కూడా రహదారులు అనేవి తెగిపోయాయి. ఇంకా ఎగువ నుంచి అలాగే వరద నీరు వస్తుంది. అలాగే విజయవాడలో బుడమేరుకు సంబంధించి అక్కడ గండ్లన్నింటినీ కూడా పూడ్చి చేస్తే ఆ నీరంతా కూడా నేరుగా కొల్లేరులో చేరుతుంది. కొల్లేరు నుంచి ఉప్పుటేరుకు చేరాలి. ఇప్పుడు ఆ ఎగువన మొత్తం గంటలన్నీ పూర్తి చేస్తే ఆ నీరంతా ఇటువైపు మళ్ళీ మళ్ళుతుంది. ఇంకా వరద ప్రభావం మరింత పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఇదే సమయంలో ఈ నీరు ఉప్పుటేరుకి చేరి అక్కడి నుంచి సముద్రంలో కలవాల్సిన పని ఉంది. కానీ ఉప్పుటేరు సామర్థ్యం తక్కువగా ఉండడం, ఎగువ నుంచి వచ్చేటటువంటి వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో మరొక 2 నుంచి 3 రోజుల పాటు కొల్లేరు లంక గ్రామాలకి ముంపు సమస్య పొంచి ఉంది. ప్రస్తుతం మనం చూడవచ్చు, కొల్లేరు వైపు రాకపోకలను కూడా పూర్తిగా నిలిపివేసి అక్కడ పోలీస్ పహారా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతంలో నిన్న చెక్ పోస్ట్ ఉంది, కానీ ఇప్పటికీ ఇంకొక 50 నుంచి 100 మీటర్ల అవతలికి ఆ చెక్ పోస్ట్ ని మార్చారు. అలాగే అటువైపు కూడా కైకలూరు వైపు కూడా అక్కడ కూడా పోలీస్ పహారా ఏర్పాటు చేసి భారీ వాహనాలు కానీ ఏ ఒక్కరు కూడా కొల్లేరు వైపు రాకుండా చూసేటటువంటి పరిస్థితి ఉంది. ఎక్కువగా శనివారం ఆదివారం పూట ఈ ప్రాంతాలకి కొంతమంది యువకులు కానీ చుట్టుపక్కల స్థానికులు కానీ బళ్లపైన వచ్చి ఇక్కడ ప్రకృతిని చూసేందుకు కొంత వస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ స్థాయిలో ఇక్కడ ప్రమాదకరంగా పరిస్థితి మారడంతో వారందరినీ ముందుగానే అక్కడ నిలిపివేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఎగువ నుంచి భారీగా వస్తున్నటువంటి వరద ప్రవాహంతో కొల్లేరులో అయితే మరొక అడుగు పెరిగింది. ఇంకొంచెం పెరిగినట్లయితే ఇంకా లంక గ్రామాలకి దాదాపుగా 40 లంక గ్రామాలకి మరింత కొంచెం ఇబ్బందికర పరిస్థితులు అయితే ఏర్పడతాయి. ఉదయశ్రీ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ మల్లికార్జున్.